వల్ల నీకు ఈ భూమి మీద పుణ్యం కలగదు. నా పుణ్య ప్రాణధర్మేచ్ఛ అంటే ఒక ప్రాణం పెట్టాలి, అప్పుడు నీకు పుణ్యం కలుగుతుంది. యేసుప్రభు వారు కూడా రోమాపత్రిక 5లో ఒకే ఒక పుణ్యకార్యం చేశాడు. ఆయన వచ్చి భూమి మీద ఏమైపోయాడు, ఒక మనుషుని అవిధేయత ఏదైతే వచ్చిందో అవిధేయత వల్ల పాపానికి వచ్చే జీతం మనం రోమాపత్రిక 5:13 నుంచి ఆఖరి వచనం వరకు చూస్తే ఒక పుణ్యకార్యం అని ఉంటుంది. యేసయ్య శిలువ యజ్ఞం మానవ జాతికి పుణ్యము విమోచన కలిగించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరికి అంటే ప్రతి జాతి వాళ్ళు ఎవరైతే నీతిగా నడుచుకుంటారో. కొర్నేలి చాలా మంచివాడే, దాన ధర్మాలు చేశారు, తన ఇంటి వారితోటి ప్రార్థన చేయించున్నాడు. ఒక ఇటాలియన్ అంటే ఒక అన్యుడు, ఇటలీ పటాల్లో ఒక శతాధిపతి, 100 మందికి పెద్ద దశాధిపతి. అంటే దశ అంటే 10, శతాధిపతి అంటే 100. ఈ 100 మందికి ఈయన అలాంటి అధిపతి. దేవదూతలు దర్శించాయి. ఇతడు ఇంత మంచివాడు, నరకంలో